హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 11 అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ విధానం గురించి ఇన్ డెప్త్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా తెలుసుకోబోతున్నాం. ఈ చాప్టర్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు నైదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబుల్ అనబడుతుందో, పార్లమెంట్ పవర్ ఎంతవరకు ఉందో, జ్యుడిషియరీ లిమిటేషన్ ఎలా ఇంపోజ్ చేసిందో అన్నీ స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలకు ఎదురైన అతిపెద్ద సవాలు, అతిపెద్ద ప్రశ్న ఇదే. ఒక దేశం కోసం శతాబ్దాల పాటు నిలిచే ఒక రూల్ బుక్ని ఎలా రూపొందించాలి? ఎందుకంటే ఆలోచించండి, సమాజం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అస్సలుండదు. సొసైటీ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ డైనామిక్. కాలంతో పాటు ప్రజల ఆలోచనలు, అవసరాలు, ఆకాంక్షలు అన్నీ మారుతూ ఉంటాయి. చూడండి, 1950లో మనకు సరైనది అనిపించిన ఒక నియమం ఈరోజు 2024లో సరిపోకపోవచ్చు. ఒకవేళ మారే సమాజానికి అనుగుణంగా రాజ్యాంగం కూడా మారలేకపోతే అది దేశ అభివృద్ధికి, ప్రజల ఎదుగుదలకు ఒక పెద్ద అడ్డంకిగా తయారవుతుంది. అందుకే మన రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్గా, అంటే ఒక జీవనపత్రంగా ఉండాలి అని అంటారు. మరి అలా ఉండాలంటే దాన్ని సవరించే, అంటే అమెండ్ చేసే ప్రక్రియ అనేది తప్పనిసరి. అందుకే రాజ్యాంగ సవరణ అనే ప్రక్రియ ఎందుకింత ముఖ్యమో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సరే, రాజ్యాంగ సవరణ అవసరమని మనకు అర్థమైంది. కాని ఆ సవరణ ప్రక్రియ ఎలా ఉండాలి? ఇది మరీ సులభంగా ఉండాలా, లేక చాలా కఠినంగా ఉండాలా? ప్రపంచంలో మనకు రెండు ఎక్స్ట్రీమ్ మోడల్స్ కనిపిస్తాయి. ఒకటి బ్రిటన్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని చాలా సులభంగా మార్చవచ్చు. అక్కడ ఒక సాధారణ చట్టాన్ని ఎలా చేస్తారో రాజ్యాంగాన్ని కూడా అదే సింపుల్ మెజారిటీతో మార్చేయవచ్చు. ఇది వినడానికి చాలా సులభంగా అనిపించినా ఇందులో ఒక పెద్ద ప్రమాదముంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమకు అనుకూలంగా రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్నే మార్చేయగలదు. ఇది రాజకీయ అస్థిరతకు, అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది. ఇక రెండో ఎక్స్ట్రీమ్ చూస్తే అది యుఎస్ఏలో ఉన్నటువంటి రిజిడ్ కాన్స్టిట్యూషన్. అక్కడ రాజ్యాంగాన్ని సవరించడం అత్యంత కఠినం. చాలా క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయాలి. దీనివల్ల నిజంగా అవసరమైన మార్పులు తీసుకురావడం కూడా కొన్నిసార్లు అసాధ్యమవుతుంది. ఇది దేశాన్ని స్తంభింపజేసి గ్రిడ్ లాక్కు కారణమవుతుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు తీవ్రమైన మార్గాలను చూశారు. వాటిలోని లోపాలను చాలా జాగ్రత్తగా గమనించి ఒక అద్భుతమైన మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. వారు బ్రిటన్ యొక్క ఫ్లెక్సిబిలిటీని, యుఎస్ఏ యొక్క రిజిడిటీని, ఈ రెండింటినీ కలిపి ఒక యునీక్ సింథసిస్ను మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫేమస్లీ డిస్క్రైబ్డ్ యాజ్ నీదర్ ఫ్లెక్సిబుల్ నార్ రిజిడ్ బట్ అ సింథసిస్ ఆఫ్ బోత్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిలోనూ ఒక అత్యంత ముఖ్యమైన స్టేట్మెంట్. దీని అర్థమేంటంటే మన రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను బ్రిటన్లోలాగా సులభంగా సింపుల్ మెజారిటీతో మార్చవచ్చు. మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను మార్చాలంటే కఠినమైన స్పెషల్ మెజారిటీ అవసరం. ఇంకొన్ని దేశ సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన నిబంధనలను మార్చాలంటే పార్లమెంట్ యొక్క స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. ఇలా మూడు వేర్వేరు పద్ధతులను అనుసరించడం ద్వారా మన రాజ్యాంగం సరైన సమతుల్యతను సాధించింది. మరి భారతదేశం ఈ ప్రత్యేకమైన సమతుల్యతను సాధించడానికి అనుసరిస్తున్న బ్లూ ప్రింట్ ఏంటి? రాజ్యాంగాన్ని సవరించడానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఎక్కడుంది? ఆ ప్రణాళిక యొక్క వివరాలేంటి? ఇప్పుడు మనం దాని గురించి లోతుగా, వివరంగా తెలుసుకుందాం. మన రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్, మొత్తం ప్రణాళిక మనకు ఆర్టికల్ 368లో కనిపిస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ XXలో ఉన్న ఏకైక ఆర్టికల్. మళ్ళీ చెప్తున్నాను, ద వన్ అండ్ ఓన్లీ ఆర్టికల్ ఇన్ పార్ట్ XX ఇస్ ఆర్టికల్ 368. దీని ప్రాముఖ్యత అంతటిది. ఈ ఆర్టికల్ రెండు విషయాలను చాలా స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఒకటి, పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం, ద పవర్ టు అమెండ్. రెండు, ఆ సవరణను అనుసరించాల్సిన ప్రక్రియ, ద ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ తన కాన్స్టెంట్ పవర్ని ఉపయోగించి రాజ్యాంగంలోని ఏ నిబంధననైనా అడిషన్, వేరియేషన్ లేదా రిపీల్ చేయవచ్చు. అంటే కొత్తవి చేర్చవచ్చు, ఉన్నవాటిని మార్చవచ్చు, లేదా కొన్నింటిని పూర్తిగా తొలగించవచ్చు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద మలుపుంది. పార్లమెంట్ అధికారం అపరిమితమా? దానిపై ఏమైనా పరిమితులున్నాయా? దాని గురించి మనం ముందు వివరంగా చర్చిస్తాం. మనం ముందుకు వెళ్లే ముందు ఈ కాన్స్టిట్యూయెంట్ పవర్ అనే పదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా క్రిటికల్ కాన్సెప్ట్. పార్లమెంటుకు రెండు రకాల అధికారాలుంటాయి. ఒకటి ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్, రెండవది కాన్స్టిట్యూయెంట్ పవర్. వీటి మధ్య తేడా ఏంటి? ఒక చిన్న అనాలజీతో చెప్తాను. ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్ అనేది మన ఇంటికి రంగులు వేయడం లాంటిది. మనం మనకు నచ్చిన రంగు వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇది ఇంటి స్వరూపాన్ని మాత్రమే మారుస్తుంది. కానీ కాన్స్టిట్యూయెంట్ పవర్ అనేది ఆ ఇంటి పునాదులను, ఆ ఫౌండేషన్ పిల్లర్స్ను మార్చడం లాంటిది.
ఇది ఇంటి నిర్మాణాన్ని, దాని మూల స్వరూపాన్నే ప్రభావితం చేస్తుంది. అందుకే దీనికొక ప్రత్యేకమైన, ఉన్నతమైన అధికారం అవసరం. ఆర్టికల్ 368 పార్లమెంటుకు ఇచ్చేది ఈ రెండవ రకమైన అధికారమే, ద పవర్ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం, రాజ్యాంగ సవరణ ప్రక్రియ. దీన్ని స్టెప్ బై స్టెప్గా చాలా నెమ్మదిగా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. స్టెప్ 1, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్. రాజ్యాంగ సవరణ బిల్లును కేవలం పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి, రాష్ట్ర శాసనసభలలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లును లోక్సభలో గాని, రాజ్యసభలో గాని ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఈ బిల్లును ఒక మంత్రి గాని లేదా ఒక ప్రైవేట్ మెంబర్ గాని ప్రవేశపెట్టవచ్చు. అతి ముఖ్యమైన పాయింట్, ఇది ప్రిలిమ్స్లో తరచుగా అడిగే ప్రశ్న. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి, ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అవసరం లేదు. స్టెప్ 2, పాసింగ్ ద బిల్. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అది ప్రతి సభలో, అంటే లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ విడివిడిగా స్పెషల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో మనం తర్వాత స్లైడ్లో చాలా వివరంగా చూద్దాం. ఒకవేళ రెండు సభల మధ్య ఏమైనా భేదాభిప్రాయం వస్తే సాధారణ బిల్లులలాగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి, జాయింట్ సిట్టింగ్కి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఎటువంటి అవకాశం లేదు. దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. స్టెప్ 3, రాటిఫికేషన్ బై స్టేట్స్. ఒకవేళ ఆ సవరణ దేశ సమాఖ్య నిర్మాణానికి, ఫెడరల్ ప్రొవిజన్స్కు సంబంధించినదైతే పార్లమెంట్ రెండు సభలలో ఆమోదం పొందిన తర్వాత అది రాష్ట్రాల ఆమోదానికి వెళ్తుంది. కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు, హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ ఒక సింపుల్ మెజారిటీతో దాన్ని ఆమోదించాలి. స్టెప్ 4, ప్రెసిడెంట్స్ అసెంట్. పార్లమెంట్ మరియు అవసరమైతే రాష్ట్రాల ఆమోదించిన తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. ఇక్కడ రాష్ట్రపతి పాత్ర చాలా పరిమితం. ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిజ్ అసెంట్. ఆయన బిల్లును తన దగ్గర అట్టిపెట్టుకోలేరు, విత్హోల్డ్ లేదా పునఃపరిశీలన కోసం పార్లమెంటుకు తిరిగి పంపలేరు. రిటర్న్. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా రాష్ట్రపతి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. మనమింతకుముందు చెప్పుకున్నట్లు మన రాజ్యాంగ సవరణ విధానంలో రిజిడిటీ మరియు ఫ్లెక్సిబిలిటీ రెండూ ఉన్నాయి. దీని అర్థం అన్ని సవరణలు ఒకే రకమైన ప్రక్రియ ద్వారా జరగవు. సవరించబోయే నిబంధన యొక్క ప్రాముఖ్యతను బట్టి రాజ్యాంగాన్ని 3 విభిన్న పద్ధతులలో సవరించవచ్చు. ఈ 3 పద్ధతులు ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ప్రిలిమ్స్కు అత్యంత హై వెయిటేజ్ ఏరియా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ టేబుల్ను చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి పాయింట్ ఒక పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్. మొదటిది టియర్ 1, అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ. అంటే సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే చాలు. ఇది సాధారణ చట్టాలు చేసే ప్రక్రియ లాంటిదే. ఉదాహరణకు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, ఆర్టికల్ 2, 3, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు, పార్లమెంట్ కోరం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, సింపుల్ మెజారిటీతో చేసే ఈ సవరణలను ఆర్టికల్ 368 పరిధిలో రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. దే ఆర్ అవుట్సైడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 368. రెండవది టియర్ 2, అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ. రాజ్యాంగంలోని చాలా భాగాలను ఈ పద్ధతి ద్వారానే సవరిస్తారు. ఇది ఆర్టికల్ 368 కిందకు వస్తుంది. ఇప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో చాలా నెమ్మదిగా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. దీనిలో 2 కండీషన్స్ ఉన్నాయి. ఈ రెండూ ఒకేసారి ఫుల్ఫిల్ అవ్వాలి. కండీషన్ 1, ఎ మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. అంటే సభ యొక్క మొత్తం సభ్యులలో మెజారిటీ. ఉదాహరణకు, లోక్సభలో 543 మంది సభ్యులుంటే మెజారిటీ అంటే కనీసం 272 మంది మద్దతు ఇవ్వాలి. కండీషన్ 2, ఎ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే సభకు హాజరై ఓటు వేస్తున్న వారిలో 3/2 మెజారిటీ. ఈ 2 కలిస్తేనే అది స్పెషల్ మెజారిటీ అవుతుంది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వంటి ముఖ్యమైనవి ఈ పద్ధతి ద్వారానే సవరిస్తారు. మూడవది టియర్ 3, అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్. రాజ్యాంగంలోని సమాఖ్య స్వరూపానికి, ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను మార్చాలంటే ఈ కఠినమైన పద్ధతిని వాడాలి. దీనికి పార్లమెంట్ యొక్క స్పెషల్ మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా అవసరం. ఉదాహరణకు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల అధికారాలు, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ, జీఎస్టీ కౌన్సిల్ మరియు స్వయంగా ఆర్టికల్ 368ని సవరించాలన్నా ఇదే పద్ధతిని పాటించాలి. ఇప్పటివరకు మనం చూసిన ప్రక్రియ, రకాలు అన్నింటినీ బట్టి మీకొక సందేహం రావచ్చు. పార్లమెంట్ సరైన మెజారిటీని సాధించి సరైన ప్రొసీజర్ను పాటిస్తే రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా, చివరికి మన ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించగలదు అనిపిస్తుంది కదా. ఈ అధికారంపై అసలు పరిమితిలే లేవా? సమాధానం లేదు.
పార్లమెంట్ అధికారం అపరిమితం కాదు. ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. దానిపై ఒక అదృశ్యమైన కాని అత్యంత శక్తివంతమైన పరిమితి ఉంది. ఆ పరిమితిని పెట్టింది రాజ్యాంగం కాదు, మన సుప్రీంకోర్టు. మన రాజ్యాంగానికి ఒక పునాది ఉంది, ఒక మౌలిక స్వరూపముంది. ఆ పునాదిని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు, నాశనం చేయలేరు. ఆ పునాదిని కాపాడటానికి సుప్రీంకోర్టు ఒక రక్షణ కవచాన్ని, ఒక అల్టిమేట్ సేఫ్టీ నెట్ని ఏర్పాటు చేసింది. దానినే మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లేదా మౌలిక స్వరూప సిద్ధాంతం అని పిలుస్తాము. ఇది ఇండియన్ పాలిటీలోనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, ఒక వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. 1973లో చారిత్రాత్మకమైన కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ను ప్రతిపాదించింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఒక్కటే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎస్, ఆర్టికల్ 368 కింద పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ ఆ అధికారం రాజ్యాంగాన్ని నాశనం చేసే అధికారం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ద పవర్ టు అమెండ్ ఈజ్ నాట్ ద పవర్ టు డిస్ట్రాయ్. పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, including fundamental rights, but it cannot alter, damage or destroy the basic structure or the fundamental features of the Constitution. ఇది మెయిన్స్కు అత్యంత క్రిటికల్ కాన్సెప్ట్. మరి ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఏమేం అంశాలొస్తాయి? రాజ్యాంగంలో ఎక్కడా ఈ జాబితా లేదు. సుప్రీంకోర్టు కూడా ఒక పూర్తి జాబితాను ఇవ్వలేదు. వివిధ కేసులలో వివిధ తీర్పుల ద్వారా ఈ సిద్ధాంతం యొక్క పరిధిని విస్తరిస్తూ వచ్చింది. ఉదాహరణకు, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఆధిక్యత, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైన పాలన, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన, ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థ, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లౌకికవాదం మరియు జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష వంటివి మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. ఉదాహరణకు జ్యుడిషియల్ రివ్యూని తీసుకుందాం. పార్లమెంట్ ఒక సవరణ ద్వారా ఇకపై మా చట్టాలను ఏ కోర్టు సమీక్షించకూడదని చెప్పలేదు, ఎందుకంటే న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. ఈ జాబితా ఇంకా పూర్తి కాలేదు, ఇది నిరంతరం ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఇప్పటివరకు మన సవరణ విధానాన్ని, దానిపై ఉన్న పరిమితులను చూశాం. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసి ఈ మొత్తం వ్యవస్థను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. దీనిలో ఉన్న బలాలేంటి, బలహీనతలేమిటి? ఇది నిజంగా ఒక సమతుల్యమైన చట్టమేనా? మెయిన్స్లో ఎనలిటికల్ క్వశ్చన్స్కి ఈ విభాగం చాలా ముఖ్యం. మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ చెప్పిన ఈ మాటలు చాలా ముఖ్యం. ఆయన అన్నారు, మనం ఈ రాజ్యాంగాన్ని వీలైనంత దృఢంగా, శాశ్వతంగా చేయాలనుకుంటున్నాము, కానీ ఏ రాజ్యాంగంలోనూ శాశ్వతత్వం ఉండదు. ఒకవేళ మీరు రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేకుండా అత్యంత కఠినంగా, శాశ్వతంగా చేస్తే మీరు దేశం యొక్క ఎదుగుదలను, ఒక జీవన చైతన్యవంతమైన ప్రజల ఎదుగుదలను ఆపేసినట్లే. వారి దృష్టిలో రాజ్యాంగం అనేది మ్యూజియంలో పెట్టే వస్తువు కాదు, అది కాలంతో పాటు మారే ఒక లివింగ్ డాక్యుమెంట్. మన సవరణ విధానం వారి ఈ ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. ఇంత మంచి వ్యవస్థ అయినప్పటికీ దీనిపై రాజ్యాంగ నిపుణులు కొన్ని విమర్శలు కూడా చేశారు. వాటిని కూడా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూడాలి. మొదటిది, సవరణ అధికారం దాదాపు పూర్తిగా పార్లమెంట్ చేతిలోనే కేంద్రీకృతమై ఉంది. యుఎస్ఏలో లాగా ఒక ప్రత్యేక రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ లేదా రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేసే విధానం మన దగ్గర లేదు. రెండవది, రాష్ట్రాల పాత్ర చాలా పరిమితం. రాష్ట్రాలు ఒక సవరణను ప్రపోజ్ చేయలేవు. కేవలం కొన్ని సమాఖ్య విషయాలలో మాత్రమే వాటి ఆమోదం అవసరం, అది కూడా సగం రాష్ట్రాలు ఆమోదిస్తే చాలు. పైగా రాష్ట్రాలు ఎంతకాలంలోగా ఆమోదం తెలపాలో ఎటువంటి టైం లిమిట్ లేదు. ఇది ఒక లూప్ హోల్. మూడవది, రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభ, రాజ్యసభ మధ్య డెడ్లాక్ వస్తే దాన్ని పరిష్కరించడానికి జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో బిల్లులు ఆగిపోవచ్చు. చివరిగా, ఈ ప్రక్రియ చాలా వరకు సాధారణ చట్టాలు చేసే ప్రక్రియను పోలి ఉంటుంది. కేవలం స్పెషల్ మెజారిటీ అనేదే ప్రధానమైన తేడా అని విమర్శకులు అంటారు. అయితే ఈ విమర్శలున్నప్పటికీ చాలామంది రాజ్యాంగ నిపుణులు భారత విధానాన్ని ప్రశంసించారు. వారిలో ప్రముఖుడు కేసీ వేయర్. ఆయనేమన్నారంటే, భారత సవరణ విధానం స్ట్రైక్స్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. ఇది మరీ సులభం కాదు, మరీ కఠినం కాదు, ఒక మంచి సమతుల్యతను సాధించిందన్నారు. అలాగే సవరణ ప్రక్రియలో ఉన్న ఈ వైవిధ్యం అంటే సింపుల్, స్పెషల్, స్పెషల్ ప్లస్ స్టేట్స్ అనే 3 పద్ధతులు ఉండటం వైజ్ బట్ రేర్లీ ఫౌండ్ అని అభిప్రాయపడ్డారు. ఇది మన వ్యవస్థ యొక్క పరిపక్వతను, బలాన్ని చూపిస్తుంది. ముగింపుగా, రాజ్యాంగ సవరణ అధికారమనేది ప్రజాస్వామ్యంలో ఒక కత్తిమీద సాములాంటిది. ఒక అత్యంత సున్నితమైన సమతుల్యత. ఇది రాజ్యాంగాన్ని కాలానికి అనుగుణంగా మార్చే ఒక జీవనపత్రం, లివింగ్ డాక్యుమెంట్గా ఉంచుతుందా, లేక అధికారంలో ఉన్నవారి చేతిలో ఒక రాజకీయ ఆయుధంగా, ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా మారుతుందా అనేది ఎప్పటికీ కొనసాగే చర్చ. సరే, ఇప్పుడు మనం పూర్తిగా యూపీఎస్సీ ఎగ్జామ్ ఓరియంటేషన్ వైపు దృష్టి పెడదాం.
ప్రిలిమ్స్ కోసం ఆర్టికల్ 368 సవరణ ప్రక్రియలోని స్టెప్స్, 3 రకాల సవరణలు మరియు వాటి కిందకు వచ్చే అంశాల లిస్ట్ చాలా ముఖ్యం. ముఖ్యంగా స్పెషల్ మెజారిటీ నిర్వచనంపై ఏ సవరణ ఏ కేటగిరీ కిందకు వస్తుందనే దానిపై ప్రశ్నలు వస్తాయి. ప్రెసిడెంట్స్ అసెంట్ మ్యాండేటరీ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్ కోసం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఒక ఎవర్గ్రీన్ హాట్ టాపిక్. పార్లమెంట్ యొక్క సవరణ అధికారంపై దాని ప్రభావం, పార్లమెంట్ మరియు జ్యుడిషియరీ మధ్య ఘర్షణ, ఫెడరలిజంపై సవరణ విధానం యొక్క ప్రభావం వంటి అనలిటికల్ క్వశ్చన్స్ వస్తాయి. విమర్శనలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముగింపుగా ఈ చాప్టర్ 11 ద్వారా మనం ఆర్టికల్ 368, అమెండ్మెంట్ ప్రొసీజర్, టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, క్రిటిసిజం అండ్ ఎవాల్యుయేషన్ అన్నింటినీ ఇన్ డెప్త్గా అర్థం చేసుకున్నాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, మెయిన్స్లో అనలిటికల్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. రెగ్యులర్ రివిజన్ చేస్తే ఇది చాలా హై స్కోరింగ్ ఏరియా అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.